హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వెబ్ సొల్యూషన్స్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, కంప్యూటర్ డేటా ఎంట్రీ జాబ్ నోటిఫికేషన్స్ 100కి పైగా అయితే మనకు విడుదల చేశారు. ఇకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ 7 డేస్ అయితే అవుతుంది. 7 డేస్లో దాదాపుగా 70,000 నోటిఫికేషన్స్ అయితే అప్లికేషన్స్ అయితే మనకు వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఎంత జెన్యునో మీరే అర్థం చేసుకోండి. ఇంకా జాబ్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అది కాకుండా ఈ నోటిఫికేషన్ నచ్చలేదనుకో, ఇంకో నోటిఫికేషన్ ఏదో ఒకటైతే మీకు నచ్చవచ్చు. ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మ్యాచ్ స్కోర్ అంటే ఎర్లీ అప్లికెంట్ అనేది లేదు. నిదానంగా త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ అయితే పడవు. అలాగే ఎలాంటి స్కిల్స్ కూడా అవసరం లేదనమాట. లొకేషన్ వచ్చేసరికి మీరు చక్కగా ఇంటి నుంచి అయితే లేదా ఎక్కడి నుంచి అయినా పని చేసుకోవచ్చు. పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే 0 నుంచి 5 ఇయర్స్ లోపు వారు అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా 5 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. 100కి పైగా నోటిఫికేషన్స్ 100 పైగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే దాదాపుగా మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. 100కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి 6.75 lakhs పర్ యానం అంటే 1 ఇయర్కి అయితే ఇంత గెయిన్ చేయొచ్చు. అంటే దాదాపుగా 50,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. పర్ మంత్కి 50,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫీస్ వచ్చేసరికి మనకు చెన్నైలో అయితే ఉంది. మీరు ఆఫీస్కైనా వెళ్ళి పనిచేయచ్చు, లేదా రిమోట్ అని చెప్పారు కాబట్టి ఇంటి నుంచి అయినా పని చేసుకోవచ్చు అనమాట. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ అయితే ఉండాలి. ఏది కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. జస్ట్ కంప్యూటర్ గురించి తెలిస్తే సరిపోతుంది అనమాట. అదర్ కీ స్కిల్స్ వచ్చేసరికి ఇంగ్లీషు, టైపింగు, ఇంకా బ్యాక్ ఆఫీసు, కంప్యూటర్ ఆపరేటింగ్, డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్. అంటే మనకి నోటిఫికేషన్ ఏంది, డేటా ఎంట్రీ జాబ్స్ కాబట్టి అందుకని డేటా ఎంట్రీ ఆపరేషన్స్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట. ఇది ఇంగ్లీషు, టైపింగు అంటే మనకు టైప్ చేయడం తెలిసి ఉండాలి. డేటా ఎంటర్ చేసేది కాబట్టి టైప్ చేయడం అయితే తెలిసి ఉండాలన్నమాట. ఇంకా జాబ్ లొకేషన్ అంటే డిస్క్రిప్షన్లకి అయితే వెళ్ళిపోదాం. ఏది డిస్క్రిప్షన్లకి వెళ్తే మనకు డేటా ఎంట్రీ వర్క్ జాబ్స్ అట్ హోమ్ అంటే డేటా ఎంట్రీ చేసే జాబ్స్. అది ఎక్కడి నుంచి, జస్ట్ మీరు ఇంటి నుంచే అనమాట. ఇంటి నుంచే పని చేయొచ్చు. అలాగే ఎఫెక్ట్లెస్ టైపింగ్ ఆన్ యువర్ కంప్యూటర్ లేదా మొబైల్. అంటే ఏంది ఫ్రెండ్స్, ఎఫెక్ట్లెస్ అంటే మీరు ఎలాంటి రిస్క్ చేయాల్సిన పని లేదనమాట. రిస్క్ చేయకుండా బాగా ప్రశాంతంగా అయితే ఇంటి దగ్గర నుంచి నిదానంగా మీ ఖాళీ టైంలో చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ లేదా మొబైల్ వర్క్ అట్ హోమ్ అంటే కంప్యూటర్లో లేదా మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంటి దగ్గర నుంచే మొబైల్ అయినా పర్లేదు, లేదా కంప్యూటర్లో అయినా పర్లేదు. డేటా ఎంట్రీ వర్క్ అంటే డేటా ఎంటర్ చేసే జాబ్ అనమాట. కంప్యూటర్ వర్క్ అట్ హోమ్ అంటే కంప్యూటర్ దగ్గర మీరు చేయాల్సి ఉంటుంది, లేదా మొబైల్ దగ్గరైనా పర్లేదు. సోషల్ మీడియా వర్క్ అంటే సోషల్ మీడియాలో గురించి అనమాట. ఇది సోషల్ మీడియా గురించి. వెబ్ సొల్యూషన్స్ సోషల్ మీడియా గురించి అంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళైతే బాగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎల్లో పేజెస్ వర్క్ లోకల్ రీసెర్చ్ అంటే మన లోకల్లో ఏమేమి జరుగుతున్నాయి అలాంటివన్నీ అనమాట. లైక్ న్యూస్ పేపర్ లాగా. ఇంకా మనకు రోల్ ఆల్రెడీ చెప్పాను కదా, డేటా ఎంట్రీ. మెయిన్ వచ్చేసరికి డేటా ఎంట్రీ అనమాట. ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు, లేదా పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పర్మనెంట్గా అయితే జాబ్ అనమాట. పర్మనెంట్గా మీరైతే జాబ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్ అంటే గ్రాడ్యుయేట్కి బిలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేట్ లోపు వారు. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే ఇలాంటి నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత
అప్లై నౌ అనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు రెజ్యూమ్ పంపిస్తే సరిపోతుందన్నమాట. మీ నేమ్, మీ యొక్క రెజ్యూమ్. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.